తొలి దశలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాంటి ఒక గొప్ప రైటర్‌తో ఆయన డైరెక్షన్ ఫ్రంట్ ఎండ్‌లో ఉన్నా సరే, ఆయనలో రైటర్‌ని మేము చాలా ఇష్టపడతాం. ఆయన ఎందుకంటే మనం మాట్లాడే మాటల తీరుని మార్చిన రైటర్ ఆయన. ఆయన పాత్రలాగా మాట్లాడుకోవటం మొదలెట్టాం చాలా కాలం. అవును సో, ఆయన రైటర్స్‌కి ఇచ్చే వాల్యూ కానీ, రైటర్స్ గురించి ఆయన చెప్పినప్పుడు ఆయన ఎంత స్వచ్ఛంగా చెప్తారో రైటర్స్ గురించి, ఆళ్ళకిచ్చే విలువ, వాళ్ళకిచ్చే స్పేసు మీరు ఎక్స్‌పీరియన్స్ పొందారు కదా! ఏం చెప్తారు? నేనేం చెప్తానంటే అండి, తెలుగు భాషలో ఉన్నటువంటి జ్ఞానము, తెలుగు నేలలో ఉన్న సంస్కారము, తెలుగు భాషపై ఉన్నటువంటి ప్రావీణ్యము ఈ 3 కలిస్తే త్రివిక్రమ్ అవుతారు. అందుకే ఆయన త్రివిక్రముడు. ఆయన అంటే నిజానికి ఏదో పొగడ్తగా చెప్పటం కాదండి. ఆయన 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 ప్రయాణం మీరొక్కసారి తరచి చూడండి. ఆయన ప్రయాణంలో ప్రతి ఆయన ఆయన రైటర్‌గా పనిచేస్తున్న రోజులు గాని, ఆయన డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజులు గాని, తెలుగు వారి తాలూకు మాటని నిర్దేశించారండి ఆయన. అవునవును. అంటే ఇప్పుడు మనం మనం మాట్లాడే తీరు తీరు మారిపోయింది. మనం మారిపోయింది. చూస్తే ఇక్కడ మనం మాట్లాడుకొని కాసేపు కిందకెళ్ళి లిఫ్ట్ దగ్గర ఎవరో త్రివిక్రమ్ గారిలాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తా ఉంటాం. అవునవును. ఆళ్ళ క్యారెక్టర్ లాగా అంత బలమైనటువంటి అంటే ఎప్పుడో మనం పుట్టక ముందు పింగళి నాగేంద్రరావు గారు అంత అంత బలమైన ఇంపాక్ట్ ఇచ్చారంటారు. మనకు తెలియదు. ఆ కాలాన్ని మనం చూడలేదు. కానీ పింగళి నాగేంద్రరావు గారి తర్వాత తెలుగులో అంత స్థాయి అంత అంత అంటే భాషని శాసించే స్థాయికి ఆయన ఎదిగారు. అందుట్లో అనుమానం ఏమి లేదు. అదేమి ముఖస్తుతిగా చెప్తున్న మాట కాదు. ఆ రోజు నిజానికి నాలాంటి ఒక రైటర్ వస్తే ఈ సందర్భంగా ఒక మంచి విషయం చెప్పాలి. నేను యాక్చువల్లీ నాకు త్రివిక్రమ్ గారు పరిచయం లేని రోజుల్లోనే నేను సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్న రోజుల్లో ఎవరో ఒక మిత్రుడి ద్వారా, మిత్రుడంటే ఎవరో కాదు, మన టీవీ5లోనే ఒకప్పుడు రిపోర్టర్‌గా పనిచేశారు. అశోకన్ నా తమ్ముడు. అశోకన్ మా కజిన్ ద్వారా నాకు తమన్ నెంబర్ దొరికింది. సో నేను సినిమా ఇండస్ట్రీకి వద్దాం అన్న టైంలో ఆయన అరవింద సమేత వీరరాఘవ చేస్తున్నారు. అరవింద సమేత వీరరాఘవ చేస్తుంటే నేను దానికి ఒక పాట రాశాను. నాకు కథ కూడా తెలియదు యాక్చువల్లీ. రాయలసీమ నేపథ్యంలో సినిమా అన్నారంటే రాయలసీమ నేపథ్యంలో నేను ఒకటి రాశాను. చూడండి ఆయన తాలూకు నిశిత దృష్టి ఎంత గొప్పదయ్యా అంటే, అది రాసి నేను తమన్ గారికి పంపిస్తే తమన్ గారు ఎప్పుడు ఆయనకు వినిపించారు. సరే అప్పటికే పాటలు పూర్తయిపోయాయి. నేను అలవైకుంఠపురం చేస్తున్నప్పుడు ఆ లైన్లో ఆయన నాకు కోట్ చేసి చెప్పారు. అంటే చూడండి, అంటే ఆయనకి ఇప్పుడు రోజు డే ఇన్ డే అవుట్లో ఎంతమంది కలుస్తుంటారు ఆయన్ని, కానీ ఆయన భాషకి ఇచ్చినటువంటి విలువ మీకు ఎంత కాన్ఫిడెంట్ వచ్చి మీరు ఆ ప్రయోగం నేను ఇంతవరకు నుదుటిని వీడి నీడలే నెత్తుటి వాడ చేరితే వెచ్చటి నీరు కంటి సీమ దాటని రాయలసీమలో అని రాశాను నేను. సో ఆయన అన్నారు, అంటే మీరు ఎంత రగిలిపోతే ఆ మాట రాసి ఉంటారు. నిజానికి కవిలో ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం రగిలిపోవటమే. సో అని ఆయన అంటే నాకు మీలో ఆ మాట ఇదే ఎగ్జాక్ట్గా ఆయన వాడిన మాట కూడా ఇదే, మీలో నాకు ఉదయించే సూర్యుడు కనపడ్డాడు అని. సూపర్. అంటే నిజంగా చెప్తున్నాను, త్రివిక్రమ్ గారు లాంటి ఈ తెలుగు సినిమా తాలూకు సౌభాగ్యం, తెలుగు సినిమా తాలూకు బలం